అనుపూర్ణ గారు, సరే ఈరోజు ఆర్టీసీ పరిస్థితి ఏ విధంగా ఉందో అందరూ తెలుసు. మీరు కూడా ఒక మహిళలు అయ్యుండి కూడా రోడ్ల మీదకి వచ్చారు, బాధపడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం చూస్తే ఇంకా కాలయాపన చేస్తా ఉంది. ఇంకా 4 వారాలు 3 వారాలు ఏంటి మరి ఎలా మీ సమస్య? సమస్యలు తిరిగి వస్తాడని రేవంత్ రెడ్డి మాకు మాట ఇచ్చిండు, మాట నిలబెట్టుకుంటాడని అనుకుంటున్నా రేవంత్ రెడ్డి సార్ని. ఆర్టీసీ విలీనము, గవర్నమెంట్ లో కలపడము, యూనియన్లు వేయడము మేము కూడా పోషించుకోవాలని అనుకుంటున్నాము. కుటుంబాలను ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలని అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడని అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఆయన ఇప్పుడు ఇస్తా అంటే డ్యూటీలోకి విధిలోకి చేరుతాం. చర్చలకు పిలవని 4 వారాల టైం ఇచ్చి కాలయాపన చేస్తున్నారు. అప్పుడు మేము గవర్నమెంట్ వచ్చింది, మాకు ఇక్కడ ఆర్టీసీ గురించి మాకేం తెలియదు, లెక్కలు మాకు 8 నెలల టైం ఇవ్వమని చెప్పారు. అప్పుడు 8 నెలలు టైం ఇచ్చినాం. మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళినాం, పెద్ద ఎత్తున బారిన వెళ్ళి సమ్మె నోటీస్ ఇచ్చినాము. మేము సమ్మె చేస్తాము, మా యొక్క కోరికలను డిమాండ్లను తీర్చండి. మేము ఆర్టీసీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ వాళ్ళకు గవర్నమెంట్ లో విలీనం చేస్తా అని చెప్పారు. కొత్త బస్సులను చేస్తున్నాము. ఆర్టీసీ వాళ్ళకి అన్యాయం చెప్పనని చెప్పిండు, ఆయన చేస్తాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సమ్మె నోటీస్ ఇచ్చి 42 రోజులైనా ఆయన ఇంతవరకు చర్చలకు పిలవలేదు. మేము సమ్మె నోటీస్ ఇచ్చిన 22 తారీఖు నేను నైట్ పిలిచి ఇంకా 4 వారాలు టైం ఇవ్వమని అడగడం అది కరెక్ట్ కాదు. కాలయాపన చేయకుండా మాకు ఇచ్చే డిమాండ్స్ ఏవైతున్నాయి. ప్రభుత్వంలో దాదాపుగా 28-30 మంది చనిపోయారు, కాలయాపన చేయమంటారు, 55 రోజులు చేశారు. ఇప్పుడు కూడా నాకు ఎందుకో కాలయాపనలాగా అనిపిస్తుంది. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది? ఏం రేవంత్ రెడ్డి నమ్మకం ఉంది. ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము డ్యూటీలోకి ఎక్కినాము. 2009లో పెడితే 11లో ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ డ్యూటీలు వస్తాయని మేము అనుకున్నాం. అందరికీ డ్యూటీలు ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతి ఒక్కరు బ్రతుకుతారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుంటదని చెప్పేసి మేము ఓట్ల ద్వారా ప్రజల ద్వారా అందరికీ కాంగ్రెస్ పార్టీ రావాలి, తెలంగాణ వద్దు, మేము అన్ని రోజులు మేము సమ్మె చేసినాం, మాకేం ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్పి మేము ప్రచారం చేయడం ఎక్కువ అయిపోయింది. 2023లో చేసాం దీనికోసం, రేవంత్ రెడ్డి కోసము. మాకు రేవంత్ రెడ్డి కేసీఆర్ వస్తే ఆయన మళ్ళా ఏమి లాభాలు ఉండవు మనకు. అప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు డ్యూటీలు ఎవరికి ఇవ్వలేదు. ఈయననే ఇప్పుడు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డ్యూటీలు అందరికి వస్తాయి అనే ఆశతో చేసినాము. మీరు ప్రైవేట్గా తీసుకోవడము, అవుట్ సోర్సింగ్ గా తీసుకోవడము, ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చిపెట్టడము అలాంటిది బాగాలేదు. అలాంటి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోకుండా కొత్త ఇంక్రిమెంట్ తీసుకొని గవర్నమెంట్లోకి తీసుకుంటే వాళ్ళు కూడా కుటుంబాలు బతుకుతాయి. ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకోవడం వల్ల ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఆ డ్రైవర్ ఆ కుటుంబం మీదనే ఆధారపడి ఉంటాడు. అందరి కుటుంబాలన్నీ ఆగమైపోతాయి. సార్ మీరు ఆలోచించి వాళ్ళని కూడా గవర్నమెంట్లోకి తీసుకోవాలని, ఎలక్ట్రికల్ బండ్లను ఆర్టీసీ ఒక సంస్థను కాపాడుకోవాలి సార్. ఆర్టీసీ ఒక ఆస్తులు ఉన్నాయి, అవును కుట్ర జరుగుతున్నది. 70% ఎలక్ట్రికల్ బస్సులే ఉన్నాయి, 30% ఉన్నాయి ఆర్టీసీ బస్సులు. డ్రైవర్లను ఎలక్ట్రికల్ అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ డ్రైవర్లను తీసుకురావడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు మిగిలిపోయి వాళ్ళని కండక్టర్లుగా డ్యూటీలు చేస్తున్నారు. రాసిమని కూడా మేము కండక్టర్గా డ్యూటీ చేయండి అని రాసిమని వాళ్ళకి చెప్పి వాళ్ళ కండక్టర్గా డ్యూటీలు బుక్ చేస్తున్నారు. ఈ 4-5 డేస్ నుంచి వాళ్ళు డ్రైవర్లుగా కాకుండా కండక్టర్ డ్యూటీగా పోతున్నారు. లేక మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పెట్టుకోండి అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ పెట్టారు. మీరు ఎక్కడ పోవాలనుకుంటే అది చేయండి అని చెప్పేసి పెట్టేసి. సో మరి ఆర్టీసీ మరి ప్రభుత్వంలో విలీనం కాకపోతే, మీకు రావాల్సిన పిఆర్సీ రాకపోతే మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం కొంత మొండి వైఖరి వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కానీ మరి ఎలా చెయ్యదని అనుకుంటున్నాం. అయ్యేంత వరకు పోరాడతాం, అందరం కలిసికట్టుగా ఉంటామని, అటో ఇటో తాడో తేడో పేల్చుకుందామని ఈ సమ్మెలోకి దిగినాం. ఈ రోజు ఈ సమ్మెలోకి తాడో పేడో మేము తేల్చుకుంటాము అన్న మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అప్పుడు కూడా అయింది. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నువ్వు రేవంత్ అన్న చెయ్యవని అనుకుంటున్నావు, నువ్వు మాట నిలబెట్టుకుంటున్నావు అని అనుకుంటున్నావు.